వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి పొందిన పేదలకు చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం తనకు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చిందని జనసేన విశాఖ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు పేర్కొన్నారు. సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో శనివారం 21 మంది లబ్ధిదారులకు 11,72,000 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సాయం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం తపన పడతారని, అందులో భాగంగానే అర్హులైన పేదలందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించడం అని పేర్కొన్నారు. ఓకే సార్. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 21 మంది లబ్ధిదారులు 11,72,000 రూపాయలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రతి సందర్భంలో చెప్తున్నదే, నెలకు మనం 2 సార్లు చెక్కులు పంపిణీ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలోనే మొదటి 20-30 మందిలో మనం ఉన్నాం. ఇది ఒక సంతృప్తినిచ్చే కార్యక్రమం. మీ ద్వారా ప్రతి చెక్కులు పంపిణీ రోజు కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఎవరైతే పేదవాళ్ళు వైద్యం చేయించుకుని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటారో, అప్పులు చేసి డబ్బులు ఖర్చు పెట్టుకుంటారో, వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతి పేదవాడిని ఆదుకునే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు నేను పదే ఇచ్చినప్పుడల్లా ఇది మీకు పిలుపునిస్తున్నానంటే, ఎక్కడన్నా తెలియని వాళ్ళు ఎవరన్నా పేదవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి రీచ్ అవ్వాలి, వాళ్ళకి తెలియాలి. మా గ్రామాల్లో నాయకులు కూడా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి మా ఆఫీస్కి పరిచయం చేస్తే వితిన్ 15 days 20 daysలో చెక్కులు పంపిణీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోమని, ఇది నేను చేస్తున్న అన్ని కార్యక్రమాల్లో కల్లా మాకు తృప్తినిచ్చే కార్యక్రమం. ఒక పేదవాడికి ఆదుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దయతో మేము కూడా వాళ్ళకి చేతిగా నిలబడ్డామనే ఒక సంతృప్తి మాకు మిగులుతూ ఉంది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని చెప్పి